శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా మాస్టరు గారి పరిశోధన అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు, మాస్టర్ గారు తన సిద్ధాంత వ్యాసమును 1966లో ఆంధ్ర విశ్వవిద్యాలయమునకు సమర్పించుట జరిగినది. ఒక నెల రోజులు మాత్రమే వారి విషయమై కృషి చేసిరట. ఈ వ్యాసరచన శ్రీ రమేష్ దత్తా గారింట్లో కొంత జరిగినదని గుర్తు. తరచూ శ్రీవారు ఈయన ఇంట్లో తమ ఈ కృషి సల్పిరి. నన్ను కూడా కొన్ని మార్లు వీరి ఇంటికి కొనిపోయిరి. అంతకు పూర్వము తంజావూరు పుస్తక భాండాగారమున తన వ్యాసమునకు వలసిన అంశములకై తరచుట జరిగినది. ఈ సిద్ధాంత వ్యాస గ్రంథమును కూర్చి కొలది మాటలు సందర్భవశమున తర్వాతి పుటలలో ప్రస్తావించెదరు. 2.5 ఏండ్ల పాటు వారు విశాఖలో మరి ఏమి చేసిరి అంటే, ఈ పిహెచ్డికి గట్టిగా మాస్టర్ కృషి చేసి నెల రోజులే అని చెప్పారు కదండి. 2.5 ఏళ్ల పాటు విశాఖలో ఉన్నారు కదా, ఏం చేశారు అంటున్నారు అని పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు. వారి మాటలనే ఉటంకించి చెప్పేదను. ఆంధ్ర విశ్వవిద్యాలయ గ్రంథాలయము చాలా పెద్దది. ఇందు వేదములపై పరిశోధనకు సంబంధించిన గ్రంథములు అనేకము కలవు. మాస్టర్ గారు బాల్యమున తన తండ్రి గారి వద్ద నేర్చిన దాని పునాదిగా దివ్యజ్ఞాన గ్రంథములందలి భావజాలమును కూడా ఆకళింపు చేసుకొని ఇప్పుడు వేద పరిశోధన గ్రంథములను కున్హన్ రాజా, అరవిందులు మున్నగి రచనలు పఠించిరి. అంటే వేదం మీద పరిశోధన చేసిన వాళ్ళ గ్రంథాలు ఉన్నాయి కదండి. ఎవరు? కున్హన్ రాజా, అరవిందులు వాళ్ళు రచనలు ఉన్నాయటండి. వాటిల్ని పరిశీలించారట, వాటిల్ని పఠించారట. ఈ ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీలో అనేకమైన వేదములపై పరిశోధనలకు సంబంధించిన గ్రంథాలు ఉన్నాయటండి. వాటిల్ని పఠించారట. ఇందులో కొరకే తాను విశాఖ మఖాం మార్చుచున్నానని శ్రీవారు ప్రార్థనా గోష్ఠిలో గుంటూరులో తెలిపిరి. అయితే ఒక సంగతి మనము దృఢముగా గుర్తు ఎరుగవలెను. శ్రీవారు స్వయముగా వేదములను చదివి దర్శన జ్ఞానము నందిరి. స్వకీయ సాధన బలముతో వేద పురుషుని అనుగ్రహవశమున మాస్టర్ గారికి ఆ పురుషుని దివ్య సాక్షాత్కారమైనది. వేదముల సమగ్ర తత్వము విశ్లేషణాత్మకముగా కాక సమన్వయాత్మకముగా వారిలో కన్నుల ముందు రూపు కట్టి నిలిచినది. మాస్టర్ గారి వేద విజ్ఞాన వృక్షమునకు మూలము వారి తండ్రి గారి ఉపదేశము. ఆ వృక్షమునకు బోధే దివ్యజ్ఞాన వాంగ్మయము. అరవిందుల రచనలు. కొమ్మలు అంటే వృక్షం అనుకుంటున్నాం కదండి. వృక్షానికి మూలమేమో తండ్రి గారి ఉపదేశంట, ఆ వృక్షానికి బోధె అదేమో దివ్యజ్ఞాన వాంగ్మయంట, అరవిందుల రచనలట. అట్లాగే కొమ్మలు ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు నందలి గ్రంథాలయమున పరిశోధనము. కనుక ఆ వేద విజ్ఞాన వృక్షమునకు కొమ్మలేంటి? ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు నందలి గ్రంథాలయమున పరిశోధనము. పత్ర పుష్ప ఫల సంచయము తనకు దర్శనమి అయిన విధము. ఇదియే ఈ వృక్షమున అంతర్యామి అయిన సారము. ఇట్లు వేద దర్శనం ఒక ఎత్తు, వైద్య సేవ మరొక ఎత్తు, ప్రవచనములు వేరొక ఎత్తు. తన వద్దకు చేరిన వారికి తాను నేర్చిన వేద భాగములను, ముఖ్యముగా పురుష శ్రీసూక్త రుద్రసూక్తములను, తైత్తరీయోపనిషత్తును శ్రీవారు సస్వరముగా నేర్పుట జరిగినది. చక్కగా స్వరంతో కూడిన ఆ సూక్తాలు నేర్పించారటండి మాస్టారు తన వద్దకు వచ్చిన వాళ్ళకి. పురుష సూక్తము, శ్రీ సూక్తము, రుద్ర సూక్తము, తైత్తరీయోపనిషత్తు ఇలాంటివి నేర్పించారట చక్కగా సస్వరంగా. నిత్య పూజ ఎట్లునూ సాగుచున్నది. తన ద్వితీయ కుమారుడు ఈలోపు స్వస్థుడగుట ఘటిల్లినది. బుజ్జిగారికి ఆరోగ్యం చేకూరుతుందటండి. శ్రీవారు తన సిద్ధాంత వ్యాసరచనకు మార్గదర్శకులైన శ్రీ కేవీఆర్ నరసింహము గారిని బహుదా ప్రశంసించిరి. ఈయన ఆంధ్ర విశ్వకళా పరిషత్తు నందు ఆంధ్ర శాఖాచార్యులుగా పనిచేసిరి. 1984లో నేను
శ్రీమాన్ అనంతకృష్ణ గారు వీరిని కలిసిన సందర్భమున వారు వెల్లడించిన అంశములను అనతి పదములలో ఇచ్చట తెలుపుట నా బాధ్యత. అంటే 1984లో అనంతకృష్ణ గారు, పున్నయ్య శాస్త్రి గారు ఇద్దరు ఈ శ్రీ కేవీఆర్ నరసింహం గారిని కలిసారటండి. అంటే మాస్టర్కి పిహెచ్డికి ఈయన గైడ్ అనమాట. పిహెచ్డి సిద్ధాంత వ్యాస రచనకు మార్గదర్శకులు అని అన్నారు. ఆయన చెప్పారటండి, వీళ్ళు కలిసినప్పుడు ఆయన ఈ కేవీఆర్ నరసింహం గారు చెప్పారట, కృష్ణమాచార్యుల వారు తన వద్ద పరిశోధకుడుగా చేరుట తన భాగ్యమనియు, వాస్తవమునకు పరిశోధన విద్యార్థిని తానే అనియు, కృష్ణమాచార్యుల వారితో గోష్ఠిలో వారి వద్దనే తాను నేర్చితిననియు, తమ ఇద్దరి సంబంధము సాందీపని శ్రీకృష్ణుల వంటిదనియు, పరిశోధన నెపమున దరిచేర్చుకొని తమ కుటుంబములో శ్రీకృష్ణమాచార్యుల వారు ఆత్మీయ సభ్యులైరనియు శ్రీ నరసింహము గారు తెలిపిరి. నరసింహం గారు ఏం చెప్పారండి? అయ్యా, ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణుడు సాందీపని దగ్గర విద్య నేర్చుకుంటానికి వచ్చినట్లుగా శ్రీకృష్ణమాచార్యుల వారు నా దగ్గరికి వచ్చారు అని చెప్పారటండి. మాస్టర్ గారితో తమ అనుబంధమును గురించి దయతో తెలుపుడని నేను శ్రీ నరసింహము గారి ధర్మపత్నిని వేడితిని. ఆమె దానికి సమాధానముగా నన్ను శ్రీమాన్ అనంతకృష్ణ గారిని తన పూజా మందిరములోనికి తోడ్కొని వెళ్ళింది. అతటనున్న శ్రీవారి పటమును మాకు చూపించిరి. ఆమె పూజా మందిరంలో మాస్టారి ఫోటో ఉందటండి. ఆమె కృష్ణ భక్తురాలు. అనుదినము కృష్ణునిపై పాటలు పాడుచు తాను యశోదనను భావము పొంది స్వామికి క్షీర నివేదనము గావించడిదట. మాస్టర్ గారి సన్నిధి సిద్ధించినప్పటి నుండి ఈ భక్తురాలు వారినే బాలకృష్ణునిగా అనుభూతి నొందుచున్నదట. శ్రీవారు దేహము విడిచినదాదిగా వారి చిత్రపటమును తాను నిత్యము అర్చించడి శ్రీకృష్ణుని విగ్రహము పక్కన ఉంచి వారికి క్షీరము నివేదించుచున్నదట. ఆమె యొక్క వాత్సల్య భక్తికి మేమిర్పురము మురిసితిమి అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు. ఆ తర్వాతి అంశం విలువ డిగ్రీలకు కాదు అనేటువంటి అంశం అండి. పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు, ఒకసారి నేను శ్రీవారికి ఒక లేఖ వ్రాసితిని. అప్పటికి శ్రీవారు ఆంధ్ర విశ్వవిద్యాలయమునకు తన సిద్ధాంత వ్యాసమును సమర్పించి ఉండుటచే నేను వ్రాసిన ఇన్లాండ్ కవరుపై వారి అడ్రస్సును లిఖించుచు ఇట్లు వ్రాసితిని. డాక్టర్ ఈ కృష్ణమాచార్య, ఎంఏ, పిహెచ్డి. వారు తిరుగుటపాలో నాకు ప్రత్యుత్తరము సంగిరి. అదియును ఇన్లాండ్ కవరే. దానిపై నా అడ్రస్ లిఖించుచు వారిట్లు వ్రాసిరి. మల్లాది పున్నయ్య, ఎంఏ బిఈడి, టీచరు వారు. నేను అప్పటికి ఎంఏ చదివి ఉండలేదు. శ్రీవారిట్లు వ్రాయుట నాకు ఆశ్చర్యము కలిగించినది. పైగా టీచరు వారు అని వ్రాయుట మరియు వింత కొలిపినది. నేను తదనంతర కాలమున విశాఖలో మాస్టర్ గారిని కలిసిన సందర్భమున వారితో నా ఈ ఆశ్చర్యమును వెలిబుచ్చితిని. శ్రీవారు నవ్వుచు ఇట్లు బదుల సంగిరి, నీవు నా డిగ్రీకి గౌరవమిచ్చుచూ వ్రాసితివి. మనిషి కన్నా అతని డిగ్రీ విలువైనది కాదు కదా. నీకు ఈ అంశము తెలియుట కొరకై నేను నీ పేరు ప్రక్కన డిగ్రీలు వ్రాసి టీచరు వారు అని లిఖించితిని. శ్రీవారి వ్యంగ్యోపదేశము నాకు కనులు తెరపించినది. ఇక నేనెప్పుడునూ డిగ్రీకి కానీ ధనమునకు కానీ మనిషిని మించిన విలువను ఇయ్యలేదు. మాస్టర్ గారికి అట్లు ఎప్పుడునూ రాయలేదు. అంతేకాదు, తమ డిగ్రీలకు విలువను కోరిన వారికి మాత్రమే వారి డిగ్రీలను గుర్తించుచూ వ్రాసితిని. మాస్టర్ గారు మానవతకిచ్చిన విలువను పాఠకులు గ్రహింపగలరు. ఇట్లు నాకు మానవతా సంబంధమగు ఉపదేశమిచ్చుటకు గాను నా పేరు ప్రక్కన ఎంఏ అని ఉంచుట జరిగినను, ఆపై 4 ఏండ్లకు నేను నిజముగానే ఎంఏలో వారి సన్నిధిన
ఉత్తీర్ణుడను అగుట తటస్థించినది. కనుక వారి ఆశీస్సు భవిష్యద్వాణి కూడా పై ఉత్తరములో కలవు అనంటూ ఈ అంశాన్ని ముగిస్తూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. మాస్టర్ గారు గుంటూరులో ఉద్యోగ విరమణ అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు, మాస్టర్ గారి పరిశోధన వ్యాసంగము పూర్తి అయిన పిదప వారు తిరిగి గుంటూరు వచ్చి హిందూ కళాశాలలో తమ పూర్వస్థితిని అలంకరించెదరని నేనెంతయో సంతసించి తిని. మరలా మాస్టర్ గారు గుంటూరులోనే వసించుట వలన వారి సాంగత్య భాగ్యము తరచూ లభించునని కుతూహలితుడనైతిని. ఇక వారెప్పుడు గుంటూరు చేరేదరా అని ఎదురు చూచుచుంటిని. ఇంతలో మిత్రుడు రాఘవరావు నుండి ఉత్తరము వచ్చినది. బహుశా సెప్టెంబరులో కానీ అక్టోబర్లో కానీ అని గుర్తు. మాస్టర్ గారు ఫలానా రోజున గుంటూరుకు వచ్చుచున్నారనియు, తమ ఇంటిలో వారి బస అనియు, నీవు తప్పకుండా రావలయుననియు మాస్టర్ గారు తనకు ఉత్తరము వ్రాసిరనియు రాఘవరావు తెలిపెను. పొంగిపోవుట నా వంతైనది. ఎదురు చూచుచున్న క్షణము రానే వచ్చినది. నేను మాస్టర్ గారి చరణ సన్నిధిన వ్రాలితిని. ఉదయం 10 గంటల సమయమని గుర్తు. అది చిన్న గది. మాస్టర్ గారి చుట్టూ అప్పటికే మిత్రులు రాఘవరావు, పన్నాల జయరామశర్మ, పన్నాల శ్రీరామచంద్రమూర్తి, గోపిరెడ్డి మున్నగువారు నేలపై ఆసీనులై ఉండిరి. శ్రీవారు కొలదిసేపు మా ఎల్లరితో సల్లాపగోష్ఠి గావించి మమ్ములను అలరించిరి. గోకుల బృందావనమున శ్రీకృష్ణుని పరివేష్టించిన గోపబాలురు మమ్ములను ఆవేశించిరి. కానీ ఇంతలో ఉన్నట్లుండి శ్రీవారు మాకు పిడుగు వంటి వార్త వినిపించిరి. ఏమిటది? శ్రీవారి పరిశోధన అనంతరము గుంటూరు కాలేజీలో తాను అభ్యర్థించిన స్టడీ లీవు, అంటే పై చదువు కొరకై సెలవు, ఆ స్టడీ లీవు అయిపోవుటచే వారు తిరిగి రావాల్సి ఉన్నది. ఈ వార్తను ఆంధ్ర విశ్వవిద్యాలయాధికారులకు శ్రీవారు తెలియచేసిరట. అప్పటి ఉపాధ్యక్షులు, అంటే వైస్ ఛాన్సలర్ అండి, ఉపాధ్యక్షులు అంటే అదే కదండి, అప్పటి ఉపాధ్యక్షులు శ్రీ బుల్లయ్య గారిని గుర్తు. మాస్టర్ గారి సాహిత్య సేవ గుణ సంపదలతో పాటుగా వారు విశాఖలో చేయుచున్న ఆధ్యాత్మిక సేవ, వైద్య సేవలను గుర్తించిన బుల్లయ్య గారు కొందరు ఇతర అధికారులు శ్రీవారిని ఆంధ్ర విశ్వవిద్యాలయమున ఆంధ్ర శాఖలో అధ్యాపకులుగా పనిచేయ కోరిరట. వాస్తవమునకు ఆంధ్ర శాఖలో ఖాళీ లేదు, అంటే తెలుగు డిపార్ట్మెంట్లో ఖాళీ లేటండి వాస్తవానికి. బుల్లయ్య గారి ధర్మపత్ని కూడా శ్రీవారి వైద్య సేవతో స్వస్థురాలైనదని ఈ సందర్భమున గుర్తెరగవలెను. అయినను అసోసియేట్ లెక్చరరు అను పదవి కల్పించి, అంటే ఆ తెలుగు డిపార్ట్మెంట్లో ఖాళీ లేకపోయినప్పటికీ ఓ ప్రత్యేకమైన పోస్ట్ కల్పించారటండి. అసోసియేట్ లెక్చరరు అను పదవిని కల్పించి శ్రీవారి నందు నియమించిరట. ఖాళీ ఏర్పడిన పిమ్మట లెక్చరర్గా నియమించవద్దామని హామీ ఇచ్చిరట. శ్రీవారిది పరమ గురువుల ప్రణాళికగా స్వీకరించి అంగీకరించిరట. ఈ వార్త తెలిసిందండి. కావున గుంటూరులోని హిందూ కాలేజీలోని తన అధ్యాపక పదవికి రాజీనామా సమర్పించుటకు గాను తాను ప్రస్తుతము గుంటూరు వచ్చుట జరిగినదట. మేము వారిని కలుసుకొనుటకు ముందు రోజుననే వారు హిందూ కాలేజీ నిర్వాహకులను సంప్రదించగా వారు 3 నెలల జీతమునకు సరిపోను పైకమును చెల్లింపుడని శ్రీవారిని కోరిరట. అంటే రిజైన్ చేయడానికి వెళ్ళినప్పుడు 3 నెలల జీతము అక్కడ పే చేయాలటండి. అది మాస్టర్కి చెప్పారట వాళ్ళు. వారి రాజీనామాను సమ్మతించుటకు గాను ఇది తప్పనిసరి అట. కానీ తన వద్ద పైకము లేదు కావున మీలో ఎవరైనను సర్దుబాటు చేయగలిగినచో తాను కొన్ని నెలలలో నెలకింతయని క్రమముగా తీర్చుకొందునని శ్రీవారు మాతో పలికిరి. మాస్టర్ దగ్గర పైకం లేదు, డబ్బులు లేవు, 3 నెలల జీతం కట్టాలి కదండి.
ఉన్న జీతము మరి ఆయనకు వచ్చే జీతమే తక్కువ, ఆస్తిపాస్తులు లేవు. ఆ వచ్చిన కాస్త జీతంలోనే అనేక మందికి దానము ధర్మము, ఇంట్లో అనేక మంది నిత్యము భోజనము ఏం సరిపోతాయండి? అందువల్ల 3 నెలల జీతం పైకం కట్టాలనేసరికి మీలో ఎవరి దగ్గరన్నా డబ్బులుంటే సర్దుబాటు చేస్తే నేను కొన్ని నెలల్లో నెలకి ఇంతని క్రమంగా తీర్చుకుంటాను అని మాస్టర్ చెప్పారటండి. ముందుగా వారు గుంటూరులో తమ పూర్వ వృత్తిని స్వీకరింపక ఇక శాశ్వతముగా విశాఖపట్టణముననే స్థిర నివాసము చేయుచున్నారని గ్రహించి నేనెంతయో నిర్విణ్ణుడనైతిని. నా ఆశపై నీళ్లు చల్లబడినవి. తప్పనిసరి అయిన పరిస్థితికి మనసును సంభాళించుకొంటిని. వారడిగిన పైకము కొన్ని 100 మాత్రమే. అయినను సమావేశములో పాల్గొన్న వారిలో చాలామంది శ్రీవారు అడిగిన పైకమును ఈయగలిగిన ఆర్థిక స్తోమత కలవారము కాము. మా ఎల్లరి నెలసరి జీతము 155 రూపాయల లోపే. మా నెల జీతం 150 రూపాయల లోపే అంటున్నారు. మా అసక్తతను వెల్లడించితిమి. నా గుండె కలగుండు పడినది. శ్రీవారికి ఎట్లయినను ఈ పైకము నొసంగవలెను అని అనిపించినది. గుంటూరులో నా సమీప బంధువు ఒక ఆయన్ను అడిగి తెచ్చేదనని శ్రీవారికి నివేదించింది. అతని పేరేమి అని శ్రీవారు అడిగిరి. ఇక నాకు చెప్పక తప్పినది కాదు. ఆ పేరు తెలుపకనే మాస్టర్ గారు వలదనిరి. వారికి అతడు ఇదివరకే ఎరుకయే. వలదనుటకు కారణము తెలుపుతూ శ్రీవారు నాతో ఇట్లనిరి. మనకు అవసరమున్నను కొందరు డబ్బులు ఇచ్చేదమన్నను వారి వద్ద మనము గ్రహింపరాదు. ఏలనన వారికి మనము తిరిగి చెల్లించలేము. డబ్బు సమయమునకు సమకూడకపోవచ్చును, లేదా డబ్బును తిరిగి చెల్లించుటకు మనం అతనిని కలియ ప్రయత్నించినచో విఫలులము కావచ్చును. అనగా అతని ఇంటికి తాళము ఎదురుగుటయో ఆ పైన మనకు కుదరకపోవుటయో తటస్థించును. కావున ఇట్టి వారి వద్ద మనము ధన సహాయమును పొందరాదు. వీరు హృదయపూర్వకముగా సాయము చేయకుండుటయే దీనికి కారణము. ఈ సందర్భముననే శ్రీవారు వేరొక అంశమును పోలికకై తెచ్చి ఇట్లనిరి. భోజనము పెట్టుటలో వ్యత్యాసమున్నది కదా. హోటల్ భోజనమునకు అమ్మపెట్టు భోజనమునకు తేడా తెలిసినదే. కొందరు పచ్చడి మెతుకులు పెట్టినను ఎంతో ప్రేమాదరములతో హృదయపూర్వకముగా పెట్టుదురు. కొందరు విందు భోజనము అమర్చి పెట్టినను ఇష్టపూర్వకముగా పెట్టరు. ఇట్టి భోజనము చేసినచో అరుగదు, బలమీయదు. పైగా మనకు భోజనము పెట్టిన వారి మనస్సులలో అంతరాంతరములలో దాగి ఉన్న మలిన భావములు వారందించు ఆహార పదార్థములను ఆవేశించి వానిని స్వీకరించు వారిలోనికి ప్రవేశించి వారి మనోమయ ప్రాణమయ కోశములను భౌతిక దేహమును చికాకుకు గురి చేయుట జరుగును. కావుననే మనము యాంత్రికములగు ఆహ్వానములను మన్నింప పని లేదు, సున్నితముగా తప్పించుకొనవచ్చును. అంతటా నేను మారు మాటాడక ఊరకుంటిని. ఆపై నా జీవితములో పై 2 ఉపదేశములను పాటించుచున్నాను. పాటించని సందర్భములలో ఇబ్బందికి గురియగుట తటస్థించినది. మాస్టర్ గారికి ఆర్థిక సేవ చేయుటకు 2 సోదరులు ముందుకు వచ్చిరి. ఒకరు శ్రీ పన్నాల శ్రీరామచంద్రమూర్తి. ఇతడు శ్రీవారికి 250 రూపాయలు ఇచ్చెను. ఇక రెండవ వారు శ్రీ గోపిరెడ్డి. ఇతని వద్ద సమయమునకు డబ్బు లేదు. మా గ్రామమునకు వెళ్ళి తన తండ్రి గారిని అడిగి మరునాటికి మిగిలిన పైకము అనగా 400 రూపాయలు తెచ్చేదననియు ఇతడు శ్రీవారితో పలికెను. శ్రీవారు అట్లే అని అతడు మరలా వచ్చు వరకు ఒకరోజు గుంటూరులో శ్రీ రాఘవరావు గారింటిలోనే ఉండిరి. ఇట్లు శ్రీవారికి ఆర్థిక సేవారూపమగు అర్చన గావించిన సోదరులిరువురును నా సహపాఠులే. అంటే నా క్లాస్మేట్సే, నాతో పాటు కలిసి చదువుకున్న వాళ్ళని, నాకు అత్యంత సన్నిహితులే.
ఇప్పటికి వారితో నా అనుబంధము ప్రవర్ధమానమగుచున్నది. ఇదియు శ్రీవారి సంకల్పమే అనుట నిర్వివాదము. నాకు జయరామశర్మకు రాఘవరావుకు శ్రీవారి సన్నిధి ఇంకొక రోజు కలిసి వచ్చుట జరిగినది. ఇది మా భాగ్యము. అంటే నేను ఊరెళ్ళి తీసుకొస్తా అని గోపిరెడ్డి గారు వెళ్ళారు కదండి, పక్క రోజుకి తీసుకొస్తా అని చెప్పి వెళ్ళారు కదా, అందువల్ల మాస్టర్ ఇంకో రోజు ఉండాల్సి వచ్చింది. కనుక శ్రీవారి సన్నిధి ఇంకొక రోజు కలిసి వచ్చుట జరిగినది. ఇది మా భాగ్యము. ఐహిక కారణము పైకి కనిపించినను అసలు విషయము ఆధ్యాత్మికమే, వారి సంకల్పమే. ఇంతకు పూర్వము జయరామశర్మయు తమ తండ్రి గారిని అడిగి మాస్టర్ గారికి ఒకసారి పైకము సర్దెను. మేము శ్రీవారిని కలిసిన రోజు వారితో పూర్తిగా గడిపితిమి. అది వర్షాకాలము అయినను నాకేలనో చెమట విపరీతముగా పోయసాగినది. మాస్టర్ గారిది గమనించి పరిహాసముగా ఇట్లనిరి, ఏమిటోయ్ కుత్తెమా, కాల్కేరియా కార్బువానికి వలె నీకిట్లు చెమట పట్టుచున్నది. నేనైతే అప్పుడు పుణ్యశాస్త్రి గారు అన్నట్ట, అయితే ఆ మందు వేసుకోబందురా అని అడిగి తిని, శ్రీవారు అక్కర్లేదులే, నీకు మందక్కర్లేదు అని అభయముద్ర పట్టిరి. తదనంతర కాలమున ఇట్లు అకాలముగా నాకు చెమట పట్టుట ఆగినది. జయరామశర్మ తన ఇంటికి వెళ్ళి మరలా సాయంకాలము ప్రేయర్ సమయమునకు శ్రీవారిని చేరిను. ఈసారి తన మేనమామయగు శ్రీ అవ్వారి కోదండరామ శర్మను తన వెంట శ్రీవారి వద్దకు తోడ్కొని వచ్చెను. శ్రీవారి సన్నిధిన సుమారు 35 గంట ప్రేయర్లో పాల్గొంటిమి. దివ్యలోకములందు ప్రజ్ఞ చిరించినది. రాఘవరావు గారి నివాస గృహమున మేడ పైన ఈ సమావేశము జరిగినది. ప్రేయరు అనంతరము మాస్టర్ గారు ఆ రోజు బైబిలు క్రొత్త నిబంధనలను తెరచి అందు యేసుక్రీస్తు నిర్యాణ ఘట్టమును పఠించుచూ వివరించిరి. ఈ బైబిలు గ్రంథము యొక్క అట్ట నల్లనిది. అందలి పుటలు చాలా సున్నితములైన కాగితములతో కూర్చబడినవి. ఈ కాగితముల అంచులు గులాబీ రంగుతో శోభిల్లుచున్నవి. ఈ పుస్తకము సాధారణముగు పరిమాణము గల కాగితములు కలది. ఇది శ్రీవారి సొంత ప్రతి. వారు గుంటూరులోనున్న దినములలో కూడా అప్పుడప్పుడు దీనిని తెరచి చదువుట పరిపాటియే. ఆ రోజులలో నాగభూషణము గారు ప్రధాన శ్రోత. మరలా అదే గ్రంథము వారి కరకమలములను ఇప్పుడు అలంకరించుట నాకు ముదమును గూర్చి పాత గుర్తులను నెమరకు తెచ్చినది. ఆనాటి శ్రీవారి సంభాషణలో గుర్తున్న మేర కొలదిగా ఇచట ప్రస్తావించుచున్నాను అంటున్నారండి. ఆ బైబిల్లోని విశేషాలను చెప్తూ ఉన్నారు పున్నయ్యశాస్త్రి గారు. మాస్టర్ అందించిన దాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఏమిటా బైబిల్లోని విశేషాలు అనేటువంటిది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.